వెల్కమ్ టు టీవీ5 స్పెషల్ డిస్కషన్. అమెరికా దేశంలో అత్యంత విజయవంతంగా సక్సెస్గా వెళుతున్న కార్యక్రమం సిబిఎన్ ఫోరం. ఈ కార్యక్రమం సంబంధించి జెనిక్ సమ్మర్ ఫౌండర్ సెక్రటరీ, అలాగే సిబిఎన్ ఫోరానికి సంబంధించి ప్రస్తుతం అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తూ కేవలం ఇక్కడున్న తెలుగుదేశం అభిమానులే కాకుండా ఒక న్యూట్రల్ వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, దాని మీద నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ప్రముఖులు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐల పాత్ర ఏంటనే అంశం మీద చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న ఈ సిబిఎన్ ఫోరం మొత్తం టీం అంతా ఇక్కడ తిరుగుతూ డాలస్లో చాలా సక్సెస్ చేశారు. అలాగే కేవలం దీంట్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే సహజంగా చంద్రబాబు నాయుడు అనగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు, ఆంధ్రాకి సంబంధించిన ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎక్కువగా ఓటింగ్ లాగా దాని అవేర్నెస్ తీసుకురావటం ఉంటుంది. కానీ ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, సో ఆంధ్ర రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆయన జెనిక్స్ సమ్మర్కి సంబంధించి ఫౌండర్ సెక్రటరీ అమర్ గారు ప్రస్తుతం టీవీ5 ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎందుకు సిబిఎన్ ఫోరం నిర్వహించారు, ఎందుకు సిబిఎన్ ఫోరం స్థాపించారు, దాని భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ప్రస్తుతం ఆయన టీవీ5 ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అమర్ గారు. సో ఈ సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశం ఏంటి, సో మీరు దీన్ని స్థాపించడం గల కారణం ఏంటండి? బాబు గారి గురించి అందరికీ తెలుసు. బాబు గారు ఇప్పుడున్న ఏదైతే క్రైసిస్ కానీ ఏపీ ఉన్న క్రైసిస్లో ఆ క్రైసిస్ నుంచి బయటపడాలంటే బాబు గారు దానికి ఆప్షన్ అనేది మా సిబిఎన్ ఫోరం ఒక ముఖ్య ఉద్దేశము. అలా ఎందుకు డిసైడ్ చేయాల్సి వచ్చిందనంటే బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత బాబు గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళం మాలాంటి వాళ్ళు ఎంతో 2020 విజన్లో బాబు గారి వల్ల కృతజ్ఞులు ఎంతమంది ఉన్నామో అంతమంది బయటకు వచ్చేసి బాబు గారి గురించి వివిధ ప్రొటెస్ట్ చేశామండి. చేసిన తర్వాత నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా అంటే బికాస్ ఆఫ్ బాబు గారు అండి. నాకు ప్రాంతం వేరేనా, బాబు గారు అంటే ఇష్టం, బాబు గారు అంటే ప్రేమ, అభిమానం. బాబు గారికి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలనేదే మా సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశం. దానికి ప్రొటెస్ట్లు అయిపోయినాయి, గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత బాబు గారికి బెయిల్ వచ్చింది. అది కాదు కదా పరిష్కారం. కృతజ్ఞత అనేది ఇంకో లెవెల్గా చూపెట్టాలనేది మా సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశం. దానికి ఒక పేరు రూపం ఉండాలని సిబిఎన్ ఫోరం స్థాపించి దాంట్లో ఫస్ట్ ఎజెండాగా బాబు గారిని సీఎం చేయాలనేది మా సిబిఎన్ ఫోరం ఒక ముఖ్య ఉద్దేశం ఎజెండాగా తీసుకున్నామండి. దాంట్లో పలు కార్యక్రమాలు చేస్తున్నాము. అంటే ఎన్ఆర్వీస్ కోసము, నాన్ రెసిడెంట్ ఓటర్స్ ఆఫ్ ఏపీస్ కోసం కొన్ని ఈవెంట్స్ చేస్తున్నాము. లోకల్గా లైక్ రేపు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళకి ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కోసం కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. అట్లానే ఎన్ఆర్ఎస్ కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ఆర్ఎస్ని కూడా కొన్ని ఈవెంట్స్ చేయాలనేది ఈ 3-4 కార్యాచరణలు మనం అనుకొని గత 2 monthsగా ఎవ్రీ వీకెండ్ మేము ఒక ప్రోగ్రామ్ చేస్తూ ముందుకెళ్తున్నాం. అంటే మేమంతా ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ అండి, ఎవరు కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళు. కాబట్టి వీక్ అంతా ఎవరి వర్క్లో వాళ్ళు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా వీక్ మండే టు ఫ్రైడే చేసేసి ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఒక ఈవెంట్ చేస్తూ 2 months నుంచి సక్సెస్ఫుల్గా ఇవాళ చేయబోయేది 10th ఈవెంట్ అండి. లైక్ అంటే ముఖ్యంగా యాక్చువల్గా మీరు ఎక్కడ ఈవెంట్ చేస్తున్నా కానీ పార్టీ జెండాలు ఎక్కడ కనిపించట్లేదు, కేవలం సిబిఎన్ ఫోరం మాత్రం కనపడుతుంది. మీరు స్పీచెస్లో కూడా న్యూట్రల్ అని చెప్తున్నారు. ఏంటి అసలు మీరు బాబు గారు వల్ల పొందిన బెనిఫిట్ ఏంటి, ఆ తర్వాత చాలామందికి న్యూట్రల్ అని చెప్పడానికి కారణం ఏంటండి? 2020 విజన్లో 2005లో నేను మాదాపూర్ స్టోర్ ఎప్పుడైతే పెట్టినప్పుడు మాదాపూర్ ఇస్ నథింగ్ అండి, అప్పుడు ఏమీ లేదు. 2020 విజన్లో హైటెక్ సిటీ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ దాంతోపాటు పలు రంగాలు డెవలప్ అయినాయండి. ట్రాన్స్పోర్ట్ కానీ లైక్ కార్మికులు కానీ రెస్టారెంట్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఆ ఏరియాలో పలు రంగాలు డెవలప్ అయినాయి. దానివల్ల మా బిజినెస్ కూడా అలానే గ్రో అయింది. 1 స్టోర్ నుంచి 6 స్టోర్స్ అలా గ్రో అవుతూ బాబు గారితో విజన్ వల్ల మేము లబ్ధి పొందిన వాళ్ళం అండి. కాకపోతే కృతజ్ఞత అనేది ఇన్ని రోజులు చెప్పే అవసరం మాకు రాలేదు, బాబు గారికి కూడా రాలేదండి. అంటే బాబు గారు ఒకరు సహాయం తీసుకునే అవకాశం బాబు గారికి కూడా రాలేదు, మాకు ఇచ్చే కృతజ్ఞత మేము ఇచ్చే అవకాశం మాకు కూడా రాలేదు. ఎప్పుడైతే బాబు గారికి కష్టం వచ్చిందో అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఆర్ఎస్ అనుకోండి, ఎన్ఆర్వీస్ అనుకోండి, మాలాంటి వాళ్ళు కృతజ్ఞతలు పొందిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. నాకు తోచిన విధంగా, నాకు ఏదైతే అనిపించిన విధంగా నేను లబ్ధి పొందాను కాబట్టి నా విధంగా నేను చేశాను. కానీ బాబు గారికి బెయిల్ వచ్చిన తర్వాత అందరూ బాబు గారికి క్షేమంగా ఉన్నారు, బాగున్నారు, బెయిల్ వచ్చేసింది, ఇంకా బాబు గారు చూసుకుంటారు అనుకున్నారు. అంటే బాబు గారి యాక్టివిటీస్ బాబు గారు. కాకపోతే మేమంతా లైక్ మైండెడ్ పీపుల్ ఒక 15-20 మెంబర్స్ లైక్ మా సిబిఎన్ ఫోరం ఫామ్ కాకముందు బాబు గారిని సీఎం అయితేనే కదా
ఏపీకి కానీ లేదంటే బాబు గారికి కానీ ఫైనల్ డెస్టినేషన్ అనేది ఒక డిసైడ్ అయింది. ఎందుకంటే బాబు గారు 2047 విజన్ ఏదైతే లాంచ్ చేశారో ఆ విజన్ ఏర్పడాలి అని అంటే ఒకరి వల్ల అవుతుంది. అది ఏపీకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ బాబు గారు ఆల్రెడీ 2020 చేసి చూపించారు. కాబట్టి అందుకనే మా సిబిఎన్ ఫోరం బాబు గారే ఆ విజన్ 2047కి అది చేయగలుగుతారనేది మా ముఖ్య ఉద్దేశం. అందుకనే అది నెరవేరాలంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఆ విజన్లో పాల్పంచుకోవాలంటే బాబు గారు సీఎం అవ్వాలి. అది దృష్టిలో అది అంత ఎజెండాగా తీసుకొని మేము అలా చేయాల్సి వచ్చింది. అంటే యాక్చువల్గా ఈ సిబిఎన్ ఫోరం మీరు ఎలక్షన్ టార్గెటెడ్గా తీసుకున్న అంశమా, లేదంటే ఈ సిబిఎన్ ఫోరం స్థాపించిన తర్వాత ఇప్పటివరకు జరుగుతున్న కార్యక్రమాలు ఎలక్షన్ వరకే ఉంటుందా, లేదా భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించే ఉద్దేశం ఉందా? సిబిఎన్ ఫోరం అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ లాగా తీసుకున్నామండి. అంటే ఎక్కడైతే డిజాస్టర్ ఉందో ఎగ్జాంపుల్ అక్కడ సిబిఎన్ ఫోరం ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశము. లైక్ ఏపీ అనేది ఇప్పుడు డిజాస్టర్ పొజిషన్లో ఉందండి. ఇంకా అందుకనే ఆ ఏపీ డిజాస్టర్ నుంచి బయటపడాలంటే ఓన్లీ బాబు గారే ఆప్షన్ అండి. అందుకోసమే బాబు గారు సీఎం కావాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇదొకటే కాకుండా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాము. బాబు బ్లడ్ బ్యాంక్ అని బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మొన్న రీసెంట్గా నెల్లూరులో లాస్ట్ మంత్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా టీం వెళ్ళి అక్కడ ఒక 500 మెంబర్స్కి ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డొనేట్ చేసి వచ్చాము. ప్యాక్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఆయిల్, ఆనియన్స్, రైస్, వాట్ ఎవర్. ఎలక్షన్స్ దాకా అయితే ఇదే ఎజెండా అండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విల్ బీ ఇంటూ సోషల్ మా ప్లానింగ్ ఏంటంటే ఒక 100 విలేజెస్ అట్లా మేము దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, ఎంప్లాయ్మెంటు, వాట్ ఎవర్. అక్కడ ఆ విలేజ్కి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ విలేజెస్ తీసుకుంటాము. అక్కడ ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అట్లే మా టీంలో సో మెనీ ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ మెన్స్ ఉన్నారు. దే కెన్ టీమ్ని ఎక్కడంటే అక్కడ ట్రైన్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. అట్లాంటి యాక్టివిటీస్ లైక్ లోకల్గా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటము, లైక్ సోలార్ అనుకోండి, లేదంటే అన్నీ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. దానికో ప్లానింగ్, ఒక ఎజెండా, ఒక స్ట్రాటజీ ఉందండి. ఎలక్షన్స్ తర్వాత అది డిక్లేర్ చేస్తాము. ఎందుకంటే దిస్ ఇస్ టూ ఎర్లీ. ఎందుకంటే అది మా ముఖ్య ఉద్దేశం అండి. యాక్చువల్గా మీ టీం గురించి చెప్పండి. స్థాపించిన తర్వాత ఎంతమంది టీంలో ఉన్నారు, తర్వాత అన్ని చోట్ల ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు, అమెరికాలోకి రావడానికి గల మెయిన్ కారణం ఏంటి? నేను ఏదైతే ఉన్నానో బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత నేను ఏదైతే బ్యానర్ పెట్టానో ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ ఫర్ వైఎస్ఆర్ లీడర్స్ అండ్ సపోర్టర్స్, అది పెట్టడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక పార్టీ బాబు గారిని ఇబ్బంది పెడుతుంది. నేను బాబు గారు నాకు ఇష్టము, ప్రేమ కాబట్టి బాబు గారి మీద ఉన్న ప్రేమ, ఇష్టంని నేను అలా చూపించాను. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి, ఒక పార్టీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ వ్యవస్థకి, ఆ పార్టీకి నేను సర్వీస్ చేయను అని చెప్పేసి ఆ బ్యానర్ కట్టిన తర్వాత నేను బయటకు వచ్చాను. అంతకుముందు నాకు ఏ పార్టీ కానీ, ఏ కులాన్ని కానీ, ఏ ప్రాంతాన్ని కానీ నేను చెందినవాడిని అని చెప్పి ఎక్కడ నేను చెప్పుకోలేదు, అవసరం కూడా రాలేదు. దాని తర్వాత నాలాగా చాలామంది మా టీంలో సుమిత గారు అనుకోండి, శైల్య గారు అనుకోండి, చక్రవర్తి గారు అనుకోండి, లైక్ సుమన్, కిరణ్ కల్పాల, అట్లా లాట్ ఆఫ్ ఒక 20 మెంబర్స్ ఆల్రెడీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఈవెంట్ చేస్తూ కలిసామండి. లైక్ కాకతీయ హిల్స్ అనుకోండి, మణికొండ, లైక్ ఓవరార్ కానీ, లెట్స్ మెట్రో కానీ, అట్లా టీమ్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ అంతా గ్రాటిట్యూడ్ ఈవెంట్ దగ్గర కలిసామండి. కలిసిన తర్వాత అందరం కలిసి ఒక ఆ గ్రాటిట్యూడ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు 11:30, 12 ఆ టైంలో అక్కడే స్టేడియంలో కూర్చొని అందరూ రిలాక్స్ అయ్యారు. బట్ మా ఆలోచన ఏంటంటే రిలాక్స్ అయ్యే టైం ఇంకా రాలేదు మనకి. ఎలక్షన్స్ ఉన్నాయి ముందు. బాబు గారు సీఎం అయితేనే అందరం రిలాక్స్ కావచ్చు. తెలుగు వాళ్ళకి ఒక పేరు, గౌరవం, రెస్పెక్ట్ కావాలంటే బాబు గారు సీఎం కావాలనేది మా ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు పుట్టిన ఆలోచనతోనే నెక్స్ట్ ఇమీడియట్గా దానికి ఒక పేరు, రూపం ఉండాలి. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే థ్యాంక్స్ టు TV5 ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి మేము చేసే ప్రతిదీ కూడా మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు, పబ్లిక్లకు తీసుకెళ్తున్నందుకు, ఇవాళ యూఎస్లో కూడా మీరు ఇంత టైం స్పెండ్ చేసి మాతో ఉన్నందుకు, అట్లా ఎవరికి వెళ్ళి మేము ఇది చేస్తున్నామని అంటే బాగుందమ్మా మీరు చేసే మంచి పని. టీవీ మిత్రులు కానీ, లైక్ సెలబ్రిటీస్ కానీ అందరూ వాళ్ళ వంతుగా సపోర్ట్ చేస్తూ వచ్చారండి. అంత ఇనిషియేషన్, ఎందుకంటే ఆ పేరులో ఉన్న బలమో, అదృష్టమో, లేకపోతే శక్తో మాకు తెలియదు. బట్
ఎలాంటి ఎగ్జాంపుల్ అని అంటే మాకు ప్రతి వీక్ ఒక ఈవెంట్ చేయాలనుకుంటే ఇవాళకి 2 months మేము స్టార్ట్ చేసి 10th ఈవెంట్ చేస్తున్నాం ఇవాళ. ఏ వీక్ కూడా మాకు గ్యాప్ రాలేదు. మేము 500 మంది అనుకుంటే 1000 మంది వచ్చేవాళ్ళు, 2000 మంది అనుకుంటే 4000 మంది వచ్చేవాళ్ళు. అలా ప్రతిదీ కూడా మాకు ఎక్కడ అనేది నెగిటివ్ సైన్ అనేది దొరకలేదు, కనపడలేదు మాకు అసలు. ఆ బలం అనుకోండి, పేరులో బలము, వేలా విశేషము, బాబుగారి పేరు మీద పెట్టుకున్నందుకు అదృష్టం అనుకోండి, ఏదైనా అలా మాకు ఇంకా ఎట్లా అంటే మేము ఒకటి అనుకుంటే 10 రెట్లు బౌన్స్ అవుతుంది అది. ఇంకా మాకు ఉత్సాహము, ఇంకా ఏదో చేయాలి బాబుగారి కోసం అని ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 20 hours పనిచేస్తున్నామండి వీటి గురించి. అంటే ప్లానింగ్ అనుకోండి, ఎగ్జిక్యూషన్, స్ట్రాటజీ, అంటే ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. ఖచ్చితంగా అండి. మీరు TV5 పేరు ఎత్తారు కాబట్టి ఎజెండాలు లేకుండా ప్రజలు గొంతుకుని ప్రపంచానికి, సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో, అందుకే మన నినాదం కూడా న్యూస్ యూ కెన్ ట్రస్ట్ TV5 అంటాం మేము. సో ఇక్కడ మీలాంటి వాళ్ళు, బాబుగారి ద్వారా బెనిఫిష్ అయిన వాళ్ళు చాలామంది, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ అమెరికా, చాలా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీలాంటి వాళ్ళు బయటికి రావాలి, లేకపోతే వాళ్ళు న్యూట్రల్గా ఉండి సరే ఆయన ద్వారా వచ్చాం కృతజ్ఞతా భావం, మీరు చెప్తున్న కృతజ్ఞత భావం అందరిలో కలగాలి అంటే మీరు తీసుకుంటున్న NRISకి సంబంధించి తీసుకుంటున్న సూచనలు ఏంటండి? NRS 2018 ఎలక్షన్స్ వాజ్ డిఫరెంట్ అండి. నాకు తెలిసినంతవరకు NRS ఎవరు కూడా ఎక్కువ బాబు గారు గెలిచిపోతారు అనే ఉద్దేశంతో ఎవరు కూడా బయటికి రాలేదు. బట్ నిన్నటి వరకు ఒకటి, నిన్న మనం ఇక్కడ ఈవెంట్ చేసిన తర్వాత NRS ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉన్నారు, వాళ్ళు 1 month ముందు రావడానికి, ఇండియాకి, ఏపీకి రావడానికి, డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయడానికి టైము, వాట్ ఎవర్ దేర్ సోర్సెస్ అనేది నిన్న క్లియర్గా మన ఈవెంట్లో వాళ్ళు డిక్లేర్ చేశారండి. ఈ ఎలక్షన్స్లో NRS పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా. ఎందుకంటే నిన్న చూసాము అక్కడ, నిన్న వచ్చిన ఈవెంట్ మామూలుగా యూఎస్లో ఈవెంట్స్ అంటే ఎట్లా అంటే తెలిసిన సర్కిల్లోనే ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే వస్తారు. వీ ఎక్స్పెక్టెడ్ 200-250, బట్ ఇట్ టర్న్స్ టు 500+ అండి. అంత కొత్త వాళ్ళు అగ్రెసివ్గా మేము ఇది చేయబోతున్నాం, మేము అది చేస్తున్నాము, ఫైనాన్షియల్లీ మేము సపోర్ట్ చేస్తున్నాము, మేము బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నాము, మేము మా ఊరికి వస్తున్నాము, మా విలేజ్కి వస్తున్నాము. నేను అంత వాళ్ళ అగ్రెసివ్నెస్ చూసి నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. నా వంతుగా నేను ఏదో సపోర్ట్ చేయాలని, మీరు ఇండియాకి వచ్చి, మీరు ఏపీకి వచ్చి మీరు క్యాంపెయిన్ చేస్తా అంటే, మీరు ఏదైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో దాంట్లో ఎల్లో కలర్ బ్రాండింగ్ చేసిస్తాను బాబు గారి క్యాంపెయిన్ వెహికల్ అని చెప్పేసి నేను అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని ఇంకా నా వంతుగా ఏదో సపోర్ట్ చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశము. అలా చేయాల్సి వచ్చిందండి. కొత్తగా ఎవరైనా సరే NRSలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎవరైనా సరే CBN ఫోరాన్ని టచ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే సహజంగా మీలాంటి వారియర్స్ లాగా, ఒక సైన్యం లాగా ముందుకు వెళ్ళి ఈ అవేర్నెస్ కార్యక్రమం తీసుకుంటున్నారు, సేవా కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నారు. అయితే ఎవరైనా జాయిన్ అవ్వాలి, లేకపోతే మీతో పాటు కలిసి అడుగు వేయాలంటే వాళ్ళకు మీరు ఎట్లాగ రీచ్ అవ్వాలి, మిమ్మల్ని మీ వెబ్సైట్లు కావచ్చు, లేకపోతే ఎలాగ వాళ్ళకి రీచ్ అవ్వాలి? ది CBN ఫోరం అనేది వెబ్సైట్ ఉందండి, లైక్ యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, అన్నీ ఉన్నాయండి. యూ కెన్ కనెక్ట్ మీ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ మీ ఆల్సో. నా నెంబర్ మీకు తెలిసే ఉంటుంది, జెనెక్ సమ్మర్ అంటే కనెక్ట్ చేయవచ్చు. చాలా అండి, అంటే కనెక్ట్ అవ్వడానికి చాలా ముఖ్య ఉద్దేశాలు. అందుకంటే మేము చేసిన ప్రతి ఈవెంట్ కూడా ఒక లైన్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది, కొంతమంది కన్వర్ట్ అవుతున్నారండి దానివల్ల. అంటే మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది రీచ్ అవుతున్నామండి. మా ఏదో ప్రయత్నం, ఏదో ఒక గ్యాప్, మా వంతుగా ఎంతో కొంత ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనేది మా ప్రయత్నము. బట్ మేమైతే అది అనుకుంటున్నామో దానికి 10 రెట్లు రీచ్ అవుతున్నామండి. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఎందుకంటే అది మా గొప్పతనం కాదండి, బాబు గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, లక్ అనుకోండి. బాబు గారి పేరు పెట్టుకోవటం మేము చేసుకున్న లక్ అనుకోండి. ఎందుకంటే మేమంతా 2020 విజన్లో బాబు గారు సాక్షులం మేమంతా. యాక్చువల్గా అమర్ గారు అనగానే ఇప్పుడు కొత్తగా మీరంతా తెర మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ టైం అంతా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. సో మీరు ఎవరు అని చాలామందికి ప్రేక్షకులు కావచ్చు, లేదా న్యూట్రల్ పర్సన్, మరి ముఖ్యంగా పార్టీలు ఎక్కడ, ఎందుకంటే నిన్న అంతమంది ప్యాక్ అయిపోయిన పెద్ద మేము లైవ్లో కూడా చూపించాం, ఎక్కడ కూడా టీడీపీ జెండాలు లేవు, కేవలం CBN ఫోమే ఉంది. తర్వాత దానికి సంబంధించి న్యూట్రల్కి సంబంధించిన పోస్టర్సే కనిపించాయి. ఆ లైవ్లో కూడా అందరూ చూశారు మనం మాట్లాడటం కంటే కూడా. సో ఇప్పుడు అంటే మీరు ఎవరో తెలియాలి కాబట్టి మీ ప్రొఫెషన్ అంతా ఏమిటి, తర్వాత చాలామంది మీకు సినిమా నేపథ్యం సంబంధించి కూడా టచ్ ఉంది, వెహికల్కి సంబంధించిన దాంట్లో కూడా ఏం చెప్తారు, మీ గురించి చెప్తారా? సార్, బాబు గారు అనేది ఒక పార్టీకి, ఒక ప్రాంతానికి చెందినవారు కాదండి. బాబు గారు అనేది ఒక శక్తి, దేవుడు. కాబట్టి మేము ఎక్కడ మా ఈవెంట్స్ చేసినా కానీ ఎక్కడ కూడా బాబు గారే ఉంటారు. కానీ బాబు గారు అంటేనే
అన్నీ బాబు గారు అంటేనే అన్నీ కదండి. ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 మెంబర్స్ ఉన్నారు. కానీ అక్కడ 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 పెట్టేదే బాబు గారి ఫోటో అండి. మేము చెప్పేది కూడా అంతే, బాబు గారే దైవం, బాబు గారే దేవుడు అనేది మా ముఖ్య ఉద్దేశం. అంతే అండి. ఇంకా అది ఇంకా దానికి అంతకుమించి ఇంకా మేము చెప్పేదే ఉంటుంది. అది యాక్సెప్టెన్సీ చాలా హై ఉందండి దానికి. అంటే బాబు గారికి యాక్సెప్టెన్సీ హై ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారికి ఎంత అభిమానం ఎంత ఉందో ఇప్పుడు బాబు గారికి కూడా అదృష్టం అలా కలిసి వస్తుంది. ఎందుకంటే బాబు గారు జైలుకి వెళ్ళకపోతే ఇంత బాబు గారి గురించి జనాలకు తెలిసేది కాదు. అంటే అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూశారు. బట్ అది అక్కడ ఏమీ ప్రూఫ్స్ కానీ ఎవిడెన్స్ లేక ఇంకా అది డ్రాగ్ చేయటం వల్ల వాళ్ళకే అర్థమైపోయింది డ్యామేజెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది. ఇంకా వాళ్ళు ఏం చేయలేక దానివల్ల బాబు గారికే ప్లస్ అయింది కానీ బాబు గారికి మైనస్ ఏం కాలేదండి. దానివల్ల ఇప్పుడు అందరూ ఎవ్రీబడి రియలైజ్ దట్ బాబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, బాబు గారు లేనప్పుడు ఏం డ్యామేజ్ అయింది, బాబు గారు ఉంటే ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చేస్తుందండి. అది మేము జనాలకి పబ్లిక్లోకి తీసుకెళ్ళి చెప్పాలనేది మా సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశం అండి. అదే మేము ఎలాబరేట్ చేస్తున్నామండి. అంటే ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క స్ట్రాటజీ తీసుకుంటున్నాము. లేడీస్ అనుకోండి, దళితుల గురించి అనుకోండి, ఎన్ఆర్ఎస్ అనుకోండి, ఎన్ఆర్వీస్ అనుకోండి. బాబు గారు ఉంటే ఏం చేశారు, బాబు గారు ఏం చేశారు వీళ్ళందరికీ ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం డ్యామేజ్ అయింది, ఉంటే ఏం చేయబోతున్నారు విజన్ 2047కి అనేది మేము చెప్తున్నాం. అదే ఎలాబరేట్ చేస్తున్నామండి. ఖచ్చితంగా. అంటే ప్రజాపాలనలో అదృష్టమే కాకుండా హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఆ హార్డ్ వర్క్ ఆల్రెడీ చూసి ఎన్నిసార్లు సీఎం చేయటం అనేది చిన్న విషయం కాని సందర్భం. నేను అడుగుతుంది అమర్ గారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అమర్ గారు ప్రొఫెషన్ గురించి, లేకపోతే అమర్ గారు అంటే తెలియాలి అంటే నేను ఇందాక కూడా అడిగాను. ఇందాక సినిమాకి సంబంధించిన కూడా మీరు చాలా వెహికల్స్ సంబంధించి హీరోలకి చాలా సినిమాలు చేశారని, దాని గురించి చెప్తారా? జెనెక్స్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. జెనెక్స్ అమర్ ఈజ్ నోన్ ఫర్ ఆటోమొబైల్ డిజైనింగ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్, సేల్స్ అండ్ సర్వీసెస్. మాకు హైదరాబాద్లో ఒక 6 స్టోర్స్ ఉన్నాయి. డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ అట్లానే దాంట్లో ఐ డిజైన్ ఫర్ మూవీస్, బిజినెస్ మ్యాన్స్కి డిజైన్ చేస్తాను, లైక్ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్కి డిజైన్ చేస్తాను వెహికల్స్. లైక్ అంటే పర్పస్ టు పర్పస్ అండి. అంటే దట్ మే బి ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మూవీలు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నిన్న గుంటూరు కారం రిలీజ్ అయింది. ఆ హీరోకి ఒక క్యారెక్టరైజేషన్కి ఒక వెహికల్ కావాలని డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు. దానికి రూబికాన్ డిజైన్ చేసి మూవీ అంతా ఇచ్చాము. ఆల్మోస్ట్ 42 days షెడ్యూల్ అండి అది. కాబట్టి అలా ఏదైనా హీరోకి కానీ, హీరోయిన్కి కానీ, విలన్కి కానీ ఏదైనా కస్టమైజేషన్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఓన్లీ ఆప్షన్ ఇన్ హైదరాబాద్ జెనెక్స్ అమర్ అండి. కాబట్టి ఐ డన్ 100+ మూవీస్ అండి. అలా చెప్పుకుంటూ పోతే మీకు జనతా గ్యారేజ్ మొత్తం మనమే చేసామండి. నా పేరు సూర్య, అల్లు అర్జున్ 6 టైర్ వెహికల్ కానీ, భరత్ అనే నేను సీఎం కాన్వే కానీ, అట్లా బాలయ్య గారికి కానీ, అట్లా ఎడన్ మెనీ మూవీస్ అండి. కళ్యాణ్ రామ్ గారికి 118 అనుకోండి, అమిగో, యూ నేమ్ ద మూవీ. హైదరాబాద్ ఏ తెలుగులో ఉన్న మూవీస్కి గత 10 years నుంచి 100+ మూవీస్ చేశాను. సాహు, ఇండియన్ షెడ్యూల్ మొత్తం మనమే చేసాము. అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అది ఎండ్లెస్ అండి. బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామందికి చేసామండి. లైక్ క్యారవన్స్ డిజైన్ చేయటం కానీ, వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ సీటింగ్ పెంచుకోవటం కానీ, అట్లా హ్యాండిక్యాప్ పీపుల్ కూడా చాలామంది వస్తారు మా దగ్గరికి. డిఫరెంట్ ఆప్షన్స్తోని, వాళ్ళ హ్యాండ్ గేరింగ్ ఆప్షన్, లైక్ పెడల్ యాక్సిలరేటర్, పెడల్ వర్క్ చేయని వాళ్ళకి హ్యాండ్లో చేయటం కానీ, అలా వీల్ చైర్ ఆప్షన్స్ కార్లో క్రియేట్ చేయటం కానీ, డిఫరెంట్ సొల్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ అన్నట్టు. మూవీ ఒకటే కాదండి, అన్ని సెక్టార్స్లో మేము సర్వీసెస్ ఇస్తున్నాం. కాబట్టి జెనెక్స్ ఈస్ మోర్ నోన్ అండ్ పాపులర్ ఇన్ తెలుగు స్టేట్స్. వెరీ నైస్ అండి. ఇప్పుడు సిబిఎన్ ఫోరం అమెరికాకు వస్తే ఇప్పుడు ఈరోజు ఆస్టిన్లో చేయబోతున్నారు. తర్వాత నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఇంకెన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి, ఒక టార్గెట్ లాగా ఏమన్నా ప్లానింగ్ ఉందా, ఇప్పటివరకు ఎన్ని చేశారు, నెక్స్ట్ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి? సర్ప్రైజింగ్ అండి, మేము చేసే ఈవెంట్స్ మై ఫ్రెండ్ వెంకట్ గుట్ట గారు ఇంప్రెస్డ్ చాలా. మనం బ్యానర్ కట్టిన కన్నా ముందు నుంచి తను ఎవ్రీ మూమెంట్ వీఆర్ డిస్కసింగ్ విత్ హిమ్. అండ్ తను అమర్ మీరు ఎన్ఆర్ఎస్ కోసం ఒక ఈవెంట్ చేయాలి, మీరు డెల్లాస్కి రండి అని ఇన్వైట్ చేయటం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఒకటే ఈవెంట్ చేద్దాం అనుకున్నాము. బట్ లక్కీ ఏంటంటే ఒక ఈవెంట్ తర్వాత అది ఈవెంట్ వెళ్ళిన విధానం ఇంప్రెస్ అయ్యి అక్కడే ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆస్ట్రేలియా చేయమని అడిగారు. వితిన్ 2 days గ్యాప్ మన ఫ్రైడే నైట్ చేసాం కదా, ఇవాళ సండే మళ్ళీ ఆస్ట్రేలియా చేస్తున్నాము. మళ్ళీ 18th కూడా వేరే వాళ్ళు అడిగారు చేయమని. అది ఇంకా షెడ్యూల్ అంతా రెడీ అవుతుంది దానికి.
అంత యాంగ్జైటీ, అంత ఉత్సాహం, అంత ఇది ఉందండి ఎన్ఆర్ఎస్లో. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ వెళ్ళే విధానం ఇదంతా. ఇంకా ఇంకా చాలామంది అండి న్యూ జెర్సీ నుంచి, కాలిఫోర్నియా నుంచి మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండి, మా దగ్గరికి రండి, మా దగ్గర ఈవెంట్ చేద్దాం, మా దగ్గర చేద్దామని. అంటే కాకపోతే ఏంటంటే అనుకోకుండా 19th ట్రావెలింగ్ ఉందండి. ఎందుకంటే 21st హైదరాబాద్లో ఆల్రెడీ ఈవెంట్ షెడ్యూల్ అయి ఉందండి. లైక్ ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్లో గన్నవరం వెంకట్రావు గారితో మీతో మీ నాయకుడు అనే ప్రోగ్రామ్ షెడ్యూల్ అయి ఉంది. కాబట్టి లైనప్ షెడ్యూల్స్ అన్నీ ఫిబ్రవరి వరకు ఉన్నాయండి. దానివల్ల ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాము. మ్యాక్సిమం ఇప్పుడు ఒకటి అనుకుంటే ఇప్పుడు 3 అయినాయండి ఈవెంట్స్. అండ్ దట్స్ వే ఇట్స్ గోయింగ్ అండి. దానివల్ల చేయలేకపోతున్నాం. లేదంటే ఎన్ఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ 5 to 6 ప్లేసెస్ చేయమని రిక్వెస్ట్ అండి. నిన్న ఈవెంట్ వెళ్ళిన విధానం, కాల్స్, చాలామంది కాల్స్ చేయటము, అలా అలా ఖచ్చితంగా సహజంగా ఎవరైనా చూసినప్పుడు పొలిటికల్ బ్యాకింగ్ ఉండి ఎవరో ఉండి నడిపిస్తా దీన్ని చేయించమని అంటారు. ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యాక్చువల్గా ఇంతవరకు బాబు గారిని కలవటం కూడా జరగలేదని చెప్తున్నారు మీ టీం కానీ మీరు కానీ. అంటే సిబిఎన్ ఫోరం బాబు గారికి సంబంధం లేకుండా మీరు కేవలం కృతజ్ఞతతో పెట్టిన ఒక సంస్థ. సో బాబు గారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని వివరిస్తారు, అలాగే ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి ఈ సిబిఎన్ ఫోరం గురించి బాబు గారితో మీరు ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నారు? బాబు గారిని ఎందుకు కలవాలండి మనం? బాబు గారి టైం ఎందుకు వేస్ట్ చేయాలి మనం? ఇప్పుడు ఒక ఇష్టం ఉన్న దేవుణ్ణి పూజిస్తాం కానీ కలవాలని ఎవరైనా కోరుకుంటామా? అంతే, ఇది కూడా అంతే. ఎందుకంటే వాళ్ళ టైం ఎందుకు మనం వేస్ట్ చేయాలి? వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. డెఫినెట్లీ బాబు గారు డెఫినెట్లీ ఇన్వైట్ చేసినప్పుడు అది ప్రమాణ స్వీకారం తర్వాత, ప్రమాణ స్వీకారం రోజు కలవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అప్పటి వరకు బాబు గారిని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే అప్పటి వరకు మాకు తోచిన విధంగా, మా సిబిఎన్ ఫోరం టీమ్స్ వచ్చిన విధంగా ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఏదో విధంగా సపోర్ట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత ఇంకా ఆ రోజు అందరం కలుద్దామండి. ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు బాబు గారితో అందరం కలుద్దాం. ఆ రోజు అదే మా గోల్ అండి, అల్టిమేట్ గోల్ అండి. ఫైనల్గా ఇక్కడున్న చాలామందికి మీ సిబిఎన్ ఫోరం ద్వారా, టీవీ5 ప్రేక్షకులకి, టీవీ5 మాధ్యమం ద్వారా మీరు ఇచ్చే పిలుపు ఏంటి? న్యూట్రల్ పర్సన్, నాట్ ఓన్లీ టీడీపీఓ, నాట్ ఓన్లీ ఓటర్సో కాకుండా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే బెనిఫిషరీస్ కావచ్చు, చాలామందికి మీ సిబిఎన్ ఫోరం ద్వారా ఒక ఫౌండర్ సెక్రటరీగా మీరు ఇచ్చే పిలుపు ఏంటండి? ఇంకా లాస్ట్ మనకి ఇంకొక వీక్ వరకు మనకి టైం ఉందండి. ఎలక్షన్స్, ఓటర్ ఐడి ఎన్రోల్ చేయటం వరకు. ఇంకా ఎవరైనా ఓటర్స్ మిస్ అయినా, తీసేసినా, లేదంటే కొత్త ఓటర్స్ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. ఇంకా దానికి ఇవాళ అన్ని గ్రూప్స్లలో కూడా మెసేజ్ సర్క్యులేట్ చేసాం మేము. దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు ఎన్రోల్ యువర్ ఓట్స్ అని చెప్పేసి. దాని తర్వాత మీ వంతుగా, అంటే బాబు గారు అంటే ఇష్టము, ప్రేమ, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాబు గారు అంటే ఇవాళ ఎన్ఆర్ఎస్, ఇవాళ ఇక్కడ ఎంత బాగా హ్యాపీగా ఎన్ఆర్ఎస్ సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని ఉన్నారు అని అంటే బికాజ్ ఆఫ్ బాబు గారు అండి. ఎందుకంటే మీరు చూడండి, ఏ స్టేట్లో చూసినా కానీ లక్షల మంది ఉన్నారండి, వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు. అదే వేరే స్టేట్ల నుంచి ఎందుకు లేరు? ఇప్పుడు ఎన్ఆర్ఎస్ వేరే స్టేట్ల నుంచి ఎందుకు లేరు? అదే కర్ణాటక నుంచి అంతమందికి ఎందుకు లేరు? తమిళనాడు నుంచి అంతమంది ఎందుకు లేరు? ఢిల్లీ నుంచి అంతమంది ఎందుకు లేరు? ఓన్లీ ఏపీ నుంచి ఎందుకున్నారు? తెలంగాణ, ఏపీ తెలుగు ప్రజలు అంతమంది ఎందుకున్నారు? దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బాబు గారు అండి. దిస్ ఇస్ ద టైమ్ టు షో, అంటే గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చూపించే టైం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే బాబు గారు ఇప్పటివరకు ఎవరిని కూడా ఏది సహాయం అడగలేదు. బట్ కొంతమంది, కొంత వ్యవస్థ, కొంత అది రాక్షసిజం అనుకోండి, శాడిజం అనుకోండి, దాన్ని కావాలని డిస్ట్రాయ్ చేస్తున్నారండి. దాన్ని ఎదుర్కోవాలి అని అంటే అందరం ఏకం కావాల్సిందే. ఎందుకంటే అంతే, రామ ఏమంటారు చూసారా, పోరాటం చేయాల్సిందే. కాబట్టి అందరూ ఎన్ఆర్ఐస్ కానీ, ఎన్ఆర్వీస్ కానీ, ఏపీలో ఉన్న ప్రజలు కానీ అందరూ వన్ సైడెడ్గా 175కి 175 ఇస్తేనే బాబు గారు కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు 2047 విజన్కి. బాబు గారు 100, 120 ఇచ్చినారు అనుకోండి ఒకవేళ, బట్ మళ్ళీ ఏదో ఒక గిచ్చెస్ క్రియేట్ చేస్తారు. అంటే గిచ్చెస్ అంటే ఏది కూడా ముందుకు వెళ్ళనియరు. దానివల్ల ఇస్తే వన్ సైడ్ ఇచ్చేయాలి, లేదనుకోండి 100, 120 అయితే ఎనీ టైం అయితే ఎప్పుడైనా వస్తుంది. కానీ మా ప్రయత్నం ఏంటంటే 175కి 175 ఇప్పించాలనేది మా ప్రయత్నం. అప్పుడు కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్లు కానీ, లేదంటే ప్రజల్లో ఉన్న కాన్ఫిడెన్స్, వాళ్ళు స్వేచ్ఛగా నిద్రపోగలుగుతారండి.
అలాంటి ఏపీ క్రియేట్ అవ్వాలంటే దట్స్ ఓన్లీ వే అనేది మా సిబిఎన్ ఫోరం. ఎందుకంటే బాబు గారు గెలిచిపోతారండి, బాబు గారు గెలిచిపోతారు, సీఎం అవుతారు. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం 175కి 175 సీట్స్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళే విధానము తెలంగాణలో కంపెనీస్ ఏపీకి వెళ్ళిపోతాయండి. అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. బెంగళూరు, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడు అట్లా క్రియేట్ అవ్వాలి అని అంటే, ఎందుకంటే ఏపీకి ఉన్న ప్లస్ ఒకటే అండి, సముద్రం. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సముద్రం ఏ స్టేట్కి లేదండి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, టూరిజం వ్యవస్థ, అన్నీ, అగ్రికల్చర్ ది బెస్ట్ అండి. తెలంగాణకు కూడా అన్ని రిసోర్సెస్ లేవండి, ఏపీకి ఉన్న రిసోర్సెస్. కాకపోతే అక్కడ దురదృష్టవశాత్తు బాబు గారు లేరు కాబట్టి అలా అయిపోతుంది. బాబు గారు ఉంటే చూడండి, ఒక 5 ఏళ్ళు చూడండి బాబు గారు ఉంటే, ఇంకా మీరు లైఫ్ లాంగ్ బాబు గారే ఉండాలంటారు. ఇది మేము చెప్పాలనుకున్నది. అదే మెసేజ్ మేము పబ్లిక్లోకి తీసుకెళ్తున్నామండి. ఖచ్చితంగా అండి, మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలి. ఎజెండాలతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం ఇలాంటి న్యూట్రల్ పీపుల్ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం మంచి పరిపాలనలో మంచి నాయకుడిని కోరుకుంటుంది. అలాగే మీ సిబిఎన్ ఫోరం ముందుకు వెళ్ళి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి TV5 కూడా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ అమర్ గారు. ఇది ప్రధానంగా జెనెక్స్ సమ్మర్ ఫౌండర్ సెక్రటరీతో ప్రత్యేక చర్చ.